ఈ కథ వినే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అండ్ షేర్స్ కామెంట్స్ పెడతారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ పేరు ఏంటంటే టెర్రిఫిక్ డే. అయితే ఒకరోజు కిరణ్కి విచిత్రమైన వేషాలన్నా అలాంటి వేషాలు వేసుకొని ఫ్రెండ్స్ని భయపెట్టడం అన్నా భలే సరదాగా ఉండేది. ఎప్పుడూ భయంకరంగా ఏదో ఒకటి చేస్తూ తనతో ఉన్నవాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు. అది సరికాదని ఎవరు చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఒకసారి వాళ్ళ నాన్న వాడిని దగ్గరికి పిలిచాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటున్నాడు, ఎందుకురా అందరిని అలా భయపెడుతుంటావు అని అడిగాడు. ఊరికే తమాషాకి డాడీ అని అన్నాడు కిరణ్. అయితే అతన్ని వింతగా చూశారు వాళ్ళ నాన్న. తర్వాత చెప్పారు ఇలా, చూడరా, మనం ఏం చేసినా ఎదుటి వాళ్ళకి అది తీపి జ్ఞాపకంగా గుర్తుండాలి, కానీ పీడకలగా ఉండకూడదు అని అన్నాడు. అయితే ఇదంతా జస్ట్ ఫన్ కోసం డాడీ, వదిలేయండి అన్నాడు కిరణ్ అంటూ విసుక్కున్నాడు. అయితే ఒకరోజు కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి ఊరెళ్ళారు. త్వరగానే వస్తామని అనుకున్నారు, కానీ వర్షం కారణంగా రాలేకపోవడం అయింది. అయితే రాత్రి అయ్యింది. కిరణ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. నిద్ర పట్టగా టీవీ చూస్తూ ఉన్నాడు. సడన్గా ఏదో శబ్దం వినిపించింది. కిరణ్కి చాలా భయం వేసింది. టీవీ ఆపేసి చెవులు రెక్కరించాడు. ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. కొంపతీసి దొంగ ఉంటాడా అని గుండె దడదల్లాడింది. బెడ్ పై నుండి దిగడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. దాంతో కిరణ్పై ప్రాణాలు పైన పోయాయి. ఇంతలో కిరణ్ ఉన్న రూము తలుపు దన్నుమని తెచ్చుకొని ఎవరో లోపలికి ప్రవేశించారు. కిరణ్కి గొంతు తడారిపోయింది. అరుద్దామనుకున్నాడు, కానీ గొంతు రావట్లేదు. ఇంతలో గాల్లో కొవ్వెత్తి వెలిగింది. ఆ కొవ్వెత్తి వెలుగులో అతనికి గుండుతో ఉన్న భయంకర వ్యక్తి కనిపించాడు. అతనికి కనుబొమ్మలు లేవు. తెల్లని కనుగుడ్లు, చెంప నుండి కారే రక్తంతో ఉన్న అతను చేతిలో ఫోర్క్ లాంటిది ఏదో పట్టుకొని కిరణ్ మీదకి పొడవడానికి వచ్చినట్టుగా దూకాడు. అంతలోనే కిరణ్ భయంతో గట్టిగా అరవసాగాడు. ఇంతలో ఆ వ్యక్తి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని రాగయుక్తంగా పాడాడు. అయితే కిరణ్ ఆశ్చర్యంగా అనుమానంగా అతన్ని చూశాడు. ఆ వ్యక్తి నవ్వుతూ తన ముఖానికి ఉన్న మాస్క్ తీసేశాడు. అతను వాళ్ళ నాన్నే. ఎదుటి వాళ్ళకి మనం చేసేది తీర్జ్ఞాపకంగా ఉండాలి, కానీ పీడకలుగా ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలు అప్పుడు అతనికి అర్థమయ్యాయి. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను డాడీ వెంటనే మాట ఇచ్చాడు. బుద్ధిమంతుడై అందరికీ సంతోషంగా కేక్ పంచుతూ అందరితో సంతోషంగా ఉన్నాడు. ఇది ఈరోజు స్టోరీ. నువ్వే చూడ.